నిలబెట్టావురా సమర? నా ఒంట్లో ఉన్నది మీరిచ్చిన సీమ రక్తం నాన్న. దానికి ఆకలేస్తే ఆహారం తినదు, పౌరుషాన్ని తింటుంది. శభాష్. వాసు ఏడి? ఇక్కడే ఉన్నా పెద్దయ్య, వస్తున్నా. అదేంట్రా చెంగు కప్పుకున్నావు నెత్తి మీద? లోపలంతా ఒకటే మంచు పెద్దయ్య, జలుబు చేసింది. రైల్లో మంచేందిరా? ఏసీ ఎక్కువ అయ్యేసరికి అదే మంచి అనుకుంటున్నాను. ఆగండి సార్, మీరు కొంచెం వెనకట్టుకుండా బయటకు వెళ్ళాలి. ఎందుకు? వీరాఘవరెడ్డి కూతుర్ని ట్రైన్ ఎక్కించడానికి ఇట్టే వస్తున్నా. అయితే మీ ఇద్దరు ఎదురు పడితే తలకాయలు లేచిపోతాయి. మేం వెళ్లిపోయాక అవసరమైతే మీ కానిస్టేబుల్స్ తో లెక్క పెట్టించుకో. సార్ మీకు దండం పెడతాను. నా కొడుకు ఆ వీర్రాఘవరెడ్డి మీద కేసు గెలిచి ఢిల్లీ లెవెల్లో మా పేర్లు పెట్టి ఇక్కడికి తిరిగి వస్తుంటే దొడ్డితో గుండా వెళ్ళమంటావా? తప్పుకో. ఆగండి బాబు సమరసింహారెడ్డి గారు, మీరు చదువుకున్నవాడు. అనవసరంగా ఈ రక్తపాతం ఎందుకు చెప్పండి. మీరైనా ఆ గేటు గుండా బయటకు వెళ్ళడానికి మీ నాన్నగారిని ఒప్పించండి. ప్లీజ్ ప్లీజ్. నాన్న అటు వెళదాం పదండి. సమరా, మనం అటు వెళితే వాడు మీసం తిప్పుతాడ్రా. రొయ్య మీసాలు ఎంత తిప్పితే ఏం లాభం నాన్న? మనకెదురొస్తే వీధిలోనే కాదు, కోర్టులో కూడా తొక్కేస్తామని నిరూపించుకున్నాం. పైగా మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం, వాళ్ళు ఓడిన బాధతో ఉన్నారు. ఈ తృప్తినైనా వాళ్లకు మిగులుద్దాం. ముడుస్తాండారా? వాడు అరుస్తున్నాడు రా. కుక్క మురిగిందనుకో. నీ చేతిలో దండెందుకురా, నా కాళ్ళ మీద పడేయ్. వాడి కొడుకు అరుస్తున్నారా? కుక్క పిల్ల మురిగిందనుకో. దమ్ముంటే ఇటండిరా. దమ్మ యానాడైనా అమ్మ రొమ్ము పాలు తాగినాడా వాడు? పిరికి పంట పారిపోతాడు. సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము.